ఒకే మాటను ఒకరికి చెప్పినప్పుడు నవ్వుతారు. అదే మాట మరొకరికి చెప్పినప్పుడు ఏడుస్తారు. అంతే కదా! మాటల్లోనే అంత శక్తి ఉంటుంది. మన మాటల తీరే మన సంబంధాల దిశని నిర్ణయిస్తుంది. సత్యం చెప్పడం ఒకటే చాలదు. అది ఎలా చెబుతున్నామో అన్నది అసలైన నైపుణ్యం. సున్నితంగా చెప్పడం అంటే ఏంటి? నిజానికి కోపంగా కాకుండా, హేళనగా కాకుండా, గౌరవంగా, ప్రేమగా, స్పష్టంగా చెప్పడం. ఇది విన్న వాళ్ళ హృదయాన్ని తాకుతుంది, మార్పుని ప్రేరేపిస్తుంది. ఒక ఉదాహరణ, నీకెప్పుడు టైం మేనేజ్మెంట్ రాదు నీ అన్నది మరో విధంగా కూడా చెప్పొచ్చు. నీకున్న టాలెంట్ను ఇంకా మంచి ప్లానింగ్తో ఉపయోగించగలవు అని నాకు అనిపిస్తుంది. మాట మారింది, భావన మారింది, ఫలితం మారిపోతుంది. ఈ నైపుణ్యం ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఉద్యోగాల్లో బాస్ టీంతో సమన్వయం, కుటుంబాల్లో తల్లిదండ్రులు జీవిత భాగస్వామితో, స్నేహితులతో మనస్పర్ధలు తగ్గించడానికి, విద్యార్థులకి టీచర్ కమ్యూనికేషన్లో. ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇక్కడ కొన్ని చిట్కాలు. ఐ ఫీల్తో మీ అభిప్రాయాన్ని ప్రారంభించండి. కోపం వచ్చిన 3 సెకండ్ల బ్రేక్ తీసుకోండి. ఎదుటివాడి భావాలను గౌరవించండి. తప్పును చూపించినప్పుడు ముందుగా వారి మెరుగైన ప్రయత్నాన్ని గుర్తించండి. ఒక్కో మాట ఒక్కో గుండెను గాయపరచవచ్చు, లేదా ఒక కొత్త ప్రపంచాన్ని తెరుస్తూ బంధాన్ని బలపరచవచ్చు. మాటల శక్తిని అర్థం చేసుకోండి. సున్నితంగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. ప్రపంచం మీతో సున్నితంగా మాట్లాడేలా చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.